గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పులివెందులలో జరిగిన దాడిని వైఎస్ఆర్ పార్టీ తరఫున టెక్కల్ నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేకించి బీసీ వర్గాల తరఫున మేము ముక్తకంఠంతో ఈరోజు ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో దాష్టికముగా ఈరోజు తెలుగుదేశం గుండాలు శాసనమండలి సభ్యుడైన రమేష్ కుమార్ యాదవ్ పైన అలాగే వేణుగారి పైన రోడ్డుగా అడ్డగించి దాడి చేయడం అనేది చాలా దారుణం. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పచ్చగా ఉన్న పల్లెలు కూడా మళ్ళీ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ పెంచి పోషించే విధంగా తయారు చేస్తున్నారు. మేము చంద్రబాబు నాయుడు గారికి కొంటున్నాం, మీరే చెప్పారు ఫ్యాక్షనిజం తగ్గింది అని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏనాడు కూడా ఏ జిల్లాలో కూడా రాయలసీమ జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాలేదు. ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా తన ఓటు హక్కును వినియోగించుకునేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. స్థానిక సంస్థ ఎన్నికలు, అది కూడా ఒక రూరల్ మండలం, ఒక 1100 ఓట్ల లోపలున్న మండలంలో జరిగిన ఒక జడ్పీటీసీ ఎన్నికలు, దాని తాలూగా రిజల్ట్ ఎవరికి వచ్చినా సరే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి కాదు. అలాంటి దగ్గర కూడా మళ్ళీ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రేరేపణతో, లోకేష్ గారి ప్రోద్బలంతో స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో పడాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కనుక దాడులు చేసి అల్లర్లు చేసి అరాచకాలు సృష్టిస్తే మా గౌరవం పెరుగుతుందని ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఈవేళ దాడులు చేసిన పెద్దలు ఎవరు కూడా అక్కడ ఉండరు. ఇక్కడ దాడులు చేసిన గూండాలు కూడా అక్కడ ఉండరు. స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు, అదే వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి కొన్నెర్ర చేస్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అందుకు మేము ఒక్కటే కోరుతున్నాం, ఈ ఎన్నికల్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కమిషన్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్ని పోలీసు యంత్రాంగం అంతా కూడా సహకరించి ప్రశాంతమైన ఎన్నికలు నిర్వహించమని మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని మీరు ప్రేరేపిస్తే రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న ఈ సంవత్సరంన్నర కాలంలో జరుగుతున్న ఏవైతే దాడులు, అరాచకాలు, మానభంగాలు, మర్డర్స్ మరి ఇవే కంటిన్యూ అవుతాయని ప్రజలు ఇంకా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈవేళ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మీరు ఎలాంటి సంస్కృతిని రాష్ట్రంలో తీసుకొచ్చారో, ఎలాంటి విషయాల్ని మీరు ప్రేరేపిస్తున్నారో ప్రజలకు తెలిసింది. అందుకే ప్రజలు భయభ్రాంతులతో భయం గుప్పిట్లో ఈరోజు ప్రజలు ఉన్నారు. అందుకే దాని నుంచి బయటపడాలంటే ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించమని ప్రత్యేకించి ఎన్నికల కమిషను చొరవ తీసుకుని కేంద్ర ఎన్నికల బలగాలను అక్కడ మోహరించి ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించమని వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. అలాగే రమేష్ కుమార్ యాదవ్ అనేది ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినవారు, బీసీ కులాలకు చెందిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న యాదవులంతా కూడా మరి ఆ విషయాన్ని ముక్తకంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది. బీసీ కులాలుగా మేమున్నాం. మా ప్రాంతీయుడిగా, మా కులస్తుడిగా, మా అభిమానులుగా మేము ఈరోజు ఆయనపై జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. అందుకే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు బీసీలు వ్యతిరేకి. మీరు ఏదైతే బీసీలకు వ్యతిరేకంగా మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు మీ రాజకీయ కెరీర్కి కానీ, మీ కుమారుడు రాజకీయ కెరీర్కి కానీ ఇది మంచిది కాదని చెప్పబోతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.